వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరుగా సాగిన బిట్ కాయిన్స్ దందా, కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ముఠా అరెస్ట్. మెటా ఫండ్ పేరుతో ఆన్లైన్ కాయిన్ మోసం, కింగ్ పిన్ అరెస్ట్. సుమారు 25 నుండి 30 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులు. 90,000 పెట్టుబడికి 1000 కాయిన్లు ఇస్తామని నెల రోజుల్లో 3 రెట్లు లాభంతో అమ్ముకోవచ్చని ప్రజలను నమ్మించారు. బాధితులను నమ్మించడానికి రిసార్టులు, గోవా, విదేశీ ట్రిప్పులకు తీసుకెళ్లి ప్రలోభాలకు గురిచేశారు. బాధితుల నుండి డబ్బును నగదు రూపంలో తీసుకుని కేవలం ఆన్లైన్లో నకిలీ ఐడీలు, కాయిన్లను కేటాయించారు. డబ్బు విత్డ్రా చేయలేని విధంగా యాప్ను రూపొందించారు. చివరికి యాప్ను ఆన్లైన్ నుండి తొలగించి ప్రజలను మోసం చేశారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ ద్వారా అధిక లాభాలు వస్తాయని చెప్పి పెట్టుబడులు పెట్టమని ఎవరైనా చెబితే జాగ్రత్త వహించాలని, తప్పుదోవ పట్టించే యాప్లు లేదా అనుమానాస్పద పెట్టుబడి పథకాలలో డబ్బు పెట్టి మోసపోవద్దని కమిషనర్ ఆఫ్ పోలీసు కరీంనగర్ జిల్లా పోలీసు తెలియజేశారు. మోసాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100-1930 సైబర్ హెల్ప్ లైన్కు సమాచారం ఇవ్వగలరని తెలిపారు. నమస్కారం. This press meet is related to Meta app fraud case. General media lo cryptocurrency fraud laga ఇది చాలా వచ్చింది న్యూస్ ఆర్టికల్స్ కూడా. సో ఇంతకుముందు 2 times we have issued press note also. కరీంనగర్ లో మెటా యాప్ అండ్ మెటా యాప్ ప్రో రిలేటెడ్ 2 కేసెస్ రిజిస్టర్డ్ అయింది. ఫస్ట్ కరీంనగర్ 2000 PS లో, ఆ తర్వాత కరీంనగర్ రూరల్ PS లో. Reveal in media currently, ఎందుకంటే they will get alerted and plus we need to develop some evidence also. So ఇంకా ఈ కేసులో ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఎవరిది ఉంది, ఇంకా డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అండ్ ఫర్దర్ అదర్ అక్యూజ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ కేస్ will be arrested. సో నా తరఫు నుంచి అడ్వైజరీ ఏంటి అంటే, ఐ హావ్ సీన్ ఈ డిస్ట్రిక్ట్ లో ఎస్పెషల్లీ ఈ ఏరియాలో there is tendency that కన్వెన్షనల్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉంటే ఆపర్చునిటీ, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులో ఎఫ్డీ చేయడం, మ్యూచువల్ ఫండ్, స్టాక్స్, ఇది కాకుండా ఈ ఏరియాలో జనాలు అన్ట్రస్ట్ వర్ది ప్లాట్ఫామ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దీనికి ఎలాంటి బేసిస్ లేదు. జస్ట్ చుట్టుపక్కల ఫ్రెండ్, రిలేటివ్ ఎవరైనా చెప్తారు ఈ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే తొందరగా 3 months లో డబుల్ అవుతుంది డబ్బు. బికాస్ ఆఫ్ గ్రీడ్ అండ్ అల్యూర్మెంట్ ఆఫ్ అర్నింగ్ ఈజీ మనీ, తొందరగా డబ్బు వస్తుంది. చాలా మంది లోన్ తీసుకొని కూడా ఇన్వెస్ట్ చేశారు. దీనివల్ల కూడా చాలా మంది ఫ్యామిలీస్ లో ఫైనాన్షియల్ ప్రాబ్లం జరిగింది కరీంనగర్. చాలా మందికి ఎక్సెస్ అమౌంట్ ఉంటే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మెయిన్ ఓన్లీ క్యాష్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది. దీనివల్ల కూడా మనకి డైరెక్ట్ ఎవిడెన్స్ లో ప్రాబ్లం అవుతుంది. స్టిల్ వీ హ్యావ్ కలెక్టెడ్ రిక్వైర్డ్ ఎవిడెన్స్ టు ప్రోగ్రెస్ ఫర్దర్ ఇన్ దిస్ ఇన్వెస్టిగేషన్. బట్ మెయిన్ ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ టైప్ ఆఫ్ ఈవెంట్ కండక్ట్ చేసి దే ఇన్ఫ్లుయెన్స్ దీస్ పీపుల్, ఇన్నోసెంట్ ఇన్వెస్టర్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ టాక్టిక్ వాళ్ళు అడాప్ట్ చేశారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పాంజీ స్కీమ్, ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ అవేర్. పాంజీ స్కీమ్ ఉంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్, దీంట్లో ఏముంటాయి అంటే ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే అట్రాక్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ కి దే ప్రామిస్ సమ్ కమిషన్ ఆల్సో. దీంట్లో ఏం జరిగింది అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత రిటర్న్ వస్తుంది, ఇది ఫస్ట్ లెవెల్ అయింది. కానీ మీరు ఇంకా కొంతమందికి రెఫర్ చేస్తే, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే అక్కడ నుంచి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి కమిషన్ కూడా వస్తుంది. ఇది సెకండ్ అర్నింగ్. ఫస్ట్ ఈజ్ రిటర్న్ ఫ్రమ్ యువర్ అమౌంట్, సెకండ్ ఈజ్ వేరే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తే మీకు కొంచెం కమిషన్ వస్తుంది. అండ్ ఇది లెవెల్ వైజ్ ఇట్ విల్ గో. కింద లెవెల్ వాళ్ళు ఫస్ట్ లెవెల్లో 5% ఇస్తారు, దీనికి ఇంకా 2 లెవెల్ గ్యాప్ ఉంటే 3% ఇస్తారు, ఇంకా 3 లెవెల్ గ్యాప్ ఉంటే 2% ఇస్తారు. ఇట్లా కింద ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు, అక్కడ ఉన్న అతను పైన ఉన్న లెవెల్స్ కి అందరికి కొంచెం కమిషన్ పోతుంది. ఇమీడియట్ లెవెల్ లో 5%, నెక్స్ట్ లెవెల్ లో 3%, 2%, ఇక్కడ టాప్ లెవెల్ వరకు 1%, 0.5% ఇట్లా ఉంటాయి. ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే ఆ పిరమిడ్ లో ఉన్న అందరికి డబ్బు వస్తుంది. డబ్బు అంటే మెటా యాప్ లో పాయింట్స్ ఫామ్, కానీ దీనికి రియల్ వాల్యూ ఏం లేదు. రియల్ వాల్యూ దీనికి ఉంటాయి, గోల్డ్ జ్యువెలరీకి ఉంటాయి, ల్యాండ్ కి ఉంటాయి, బ్యాంక్ లో ఎఫ్డీ, అది కూడా రియల్ వాల్యూ. బట్ కాయిన్స్ రియల్ వాల్యూ లేదు. బట్ ఇన్వెస్టర్స్ గాట్ ఫూల్డ్, దే థాట్ దట్ దిస్ ఇస్ రియల్ ఇన్వెస్ట్మెంట్, కానీ దిస్ ఇస్ ఫేక్ నంబర్. సో దీంట్లో యాప్ ఎవరు క్రియేట్ చేశారు, ఎట్లా మొత్తం ప్లానింగ్ జరిగింది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది మనకి.
ఇంకా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ తో ఏమేమి అసెట్స్ పర్చేస్ చేశారు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, అది కూడా డీటెయిల్స్ తెలుసుకుంటున్నాము. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, క్రిప్టో కరెన్సీ వాలెట్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని వెరిఫై చేస్తున్నాం. సో ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ఇది మనకి తెలిసింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా స్కోప్ ఉంది. సో అవర్ టీమ్ CCS ఇన్స్పెక్టర్, especially all these two cases are shifted to CCS. Prakash is working hard on this and under supervision of ACP rural Vijay Kumar. They both are working hard. ఇంకా ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్న ఈ ఏరియాలో కాబట్టి వీఆర్ ప్లానింగ్ టు క్రియేట్ వన్ అవేర్నెస్ వీడియో ఆల్సో ఇన్ విచ్ ఫ్రమ్ పోలీస్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఈ టైప్ ఆఫ్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తే, ఈ టైప్ ఎవరైనా ఇట్లా చెప్తే నో వన్ షుడ్ బిలీవ్ దీస్ వర్డ్స్. ఎందుకంటే ఎవరైనా చెప్తే తొందరగా మీకు డబుల్ మనీ అవుతుంది, ఈజీ మనీ వస్తుంది. దట్ ఈస్ అ ఫ్రాడ్ ఇన్ టుడేస్ వరల్డ్. దట్ ఈస్ సింపుల్ ఫ్రాడ్. నాట్ ఓన్లీ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, జనరల్ సైబర్ క్రైమ్ లో కూడా ఎట్లా జనాలు ట్రాప్ అవుతున్నారు. దే విల్ టెల్ మీకు లాటరీ వచ్చింది, మీకు ఇది వచ్చింది, మీరు ఇన్వెస్ట్ చేస్తే డబుల్ అవుతుంది, ఇట్లా చెప్పి దే ట్రాప్ బికాస్ ఆఫ్ గ్రీడ్. ఆ తర్వాత మొత్తం అకౌంట్ లో డబ్బు పోతుంది. దెన్ దే విల్ కమ్ టు పోలీస్ అండ్ కంప్లైంట్. బట్ అప్పటి వరకు ఇట్ వుడ్ హ్యావ్ గోన్ ఇన్ 6-7 అకౌంట్స్ అండ్ దే వుడ్ హ్యావ్ యూజ్డ్ ఇట్, విత్డ్రాన్ ఇట్. సో దీనివల్ల ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ లో నమ్మకం చేయకండి. మై రిక్వెస్ట్ టు ఆల్ సిటిజన్స్ of this area is don't be misled by this fraudulent app, any kind of social media link, suspicious investment scam, fake app vastadi, fake link vastadi, you will tell దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బు వస్తుంది. ఇనిషియల్ గా కొంతమంది రిటర్న్ కూడా ఇస్తారు, మీ అకౌంట్ లో కూడా డబ్బు వస్తుంది. బట్ దిస్ ఈజ్ ఆల్ ట్రాప్, అల్యూర్మెంట్. సపోజ్ మీరు 10,000 ఇన్వెస్ట్ చేశారు, ఈ టోల్ కి మీకు 1% పర్ డే వస్తుంది. 5 డేస్ తర్వాత 5,000 ఎక్స్ట్రా అమౌంట్ ప్లస్ 15,000 మీ అకౌంట్ లో క్రెడిట్ చేశారు. ఏమవుతుంది? యూ విల్ ఫీల్ ట్రస్ట్ కి నా ఇంకా 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 5 డేస్ లో ఇంకా 15,000 వస్తుంది, ఇంకా 5,000 ఇంకా వస్తుంది. ఇట్లాగే ఫస్ట్ వాళ్ళు డబ్బు కూడా ఇస్తారు, అక్కడ నో వన్ విల్ స్టాప్. ఒకసారి డబ్బు రిటర్న్ అయితే యూ విల్ ట్రస్ట్ మోర్. ఆ తర్వాత ఇంకా ఇన్వెస్ట్ చేస్తారు. దీనివల్ల యూ విల్ పుట్ యువర్ హార్డ్ అండ్ మనీ ఇన్ దట్ ఇన్వెస్ట్మెంట్ థింగ్. ఒకసారి బల్క్ అమౌంట్ అయితే ప్లాట్ఫామ్ లో చూపిస్తున్నది ఇంత అమౌంట్ ఉంది, బట్ ఇట్ విల్ నాట్ గెట్ విత్డ్రాన్ అండ్ గెట్ క్రెడిటెడ్ ఇన్ టు యువర్ అకౌంట్. సో డోంట్ బి మిస్లెడ్ బై దిస్ ఫ్రాడ్యులెంట్ యాప్, ఫ్రాడ్యులెంట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్. ఎవరైనా ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అండ్ మీడియా లింక్స్, సోషల్ మీడియాలో లింక్స్ ఆర్ ఫ్రాడ్యులెంట్ యాప్ ఇట్లా ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఫ్రమ్ సిటిజన్స్ ఓన్లీ we will get information. All this comes under they are not legal deposits, comes under illegal deposits. ఇది డిపాజిటర్ యాక్ట్ మనకి ఉంది, సెక్షన్ 5 కింద ఇది పెద్ద ఆఫెన్స్ ఇది. సో దీని కింద అన్ని ఆఫెన్స్ ఇప్పుడు రిజిస్టర్ అవుతుంది. సో ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ డిపాజిట్స్ ఇన్ఫర్మేషన్ వస్తే కూడా మీకు సోషల్ మీడియాలో, వాట్సాప్ లో ఎవరైనా ఫిజికల్ గా కూడా చెప్తే కూడా మన పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. బికాజ్ యూ నెవర్ నో హౌ మెనీ విక్టిమ్స్ వుడ్ హావ్ బీన్ ఆల్రెడీ ట్రాప్డ్ ఇన్ దట్ కేస్. And ఇంకా innocent victims can get trapped in this case and they can be into very serious financial trouble. So with this I will close this press meet and any questions are there, I will happy to answer.